శోభా శెట్టి. సో ఆమె ఓట్ అప్పీల్ చేసుకుంటున్నప్పుడు శోభాకి ప్రియాంకకి మధ్య ఒక మినీ వార్లే జరిగింది కదా, కొంచెం మాటల యుద్ధమే జరిగింది. అది ఎలా అనిపించింది? అంటే శోభ అండర్ కాబట్టి ప్రియాంక చెప్పేసింది కదా ఆల్రెడీ, అంటే సరిగా ఆడదు కాబట్టి చెప్పేసింది కాబట్టి అది నిజమే కదా, సరిగా ఆడదు శోభ. అది మాటలు కానీ ర్యాష్ గా మాట్లాడింది. లాస్ట్ వీక్ వరకు వచ్చేసింది ఆల్మోస్ట్, అయినా సరే చాలా జనాలకి నచ్చదు కదా. ఈ వారం ఎలిమినేట్ అయిపోయింది. యావత్ డేంజర్ జోన్ లో ఉన్నాడు. లేదు, యావత్ టాప్ 3 ఉన్నాడు. మీరు ఓటింగ్ చూసలేదు కానీ చూడండి, నిన్న ఈ రోజు నేను చూసాను అనమాట, ఆన్లైన్ లో చూసాను. బిగ్ బాస్ హౌస్ లో ఓటింగ్ కి వ్యతిరేకంగా జరుగుతుంది. లేదు అసలు జరగదు. సో ఒకవేళ యావర్ ఎలిమినేట్ అయితే ఎలా ఉంటది బయట పరిస్థితి? యావర్ ఎలిమినేట్ ఇంకా బిగ్ బాస్ ఫేక్ ఇంకా అది డిసైడ్. మామూలుగా మీరు చూసుకున్నట్టయితే టాప్ 3 లో ప్రశాంత్, శివాజీ, యావరే ఉన్నారు. తర్వాత అమర్దీప్, తర్వాత ప్రియాంక, తర్వాత శోభ ఉంది కదా. అదే యావర్ ఎలిమినేట్ అయితే ఇంకా బిగ్ బాస్ ఫేక్. ఇంకా అర్జున్ అంబటి కూడా ఈ మధ్య సీరియల్ బ్యాచ్ తో కలిసి స్పై బ్యాచ్ ని టార్గెట్ చేశారు. అది ఎలా అనిపిస్తుంది మీకు? ఇంకా అది వాడి గేమ్, అది వాడి స్ట్రాటజీ కదా, మనం ఏం చేస్తున్నాం. అంటే బయట నుంచి ఆల్రెడీ గేమ్ చూసి వచ్చాడు అర్జున్. కొన్ని రోజులు స్టార్ మా బ్యాచ్ కి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు దగ్గర అయ్యాడు కదా. అసలు ఎలా అనిపిస్తుంది అంబటి అర్జున్ గేమ్ మీకు? వాడి ఫేక్. హౌస్ లో ఇప్పుడున్న 7 మందిలో అదే కంటెస్టెంట్స్ లో ఎవరు ఈ వీక్ ఎలిమినేట్ అవుతారు? శోభా శెట్టి. మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా పెట్టారు ఇప్పుడు కొత్తగా. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది? శోభ కాకుండా ప్రియాంక అయితే. ప్రియాంక అంటే ప్రియాంక కూడా వెళ్ళిపోయిందంటే ఇప్పుడు ఫీమేల్ కంటెస్టెంట్లు ఎవరు ఉంటారు కదా, ఓటింగ్ ప్రకారం చూసుకుని వాళ్ళతో వెళ్ళిపోతారు. అంటే బిగ్ బాస్ అలా కాకుండా ఫీమేల్ కంటెస్టెంట్ ఉంచితే కనుక ఇంకా అలా ఉంచితే ఇంకా ఫేక్. ఇంకా ఇప్పుడు శోభ ప్రియాంక ఉంచితే ఇంకా అది ఫేకే కదా. అంటే ఓటింగ్ ప్రకారం చూస్తుంది బిగ్ బాస్ అందరూ. మీ ప్రకారం టాప్ 5 కి వెళ్ళేది ఎవరు? ఆల్రెడీ అర్జున్ వెళ్ళిపోయాడు. అర్జున్, ప్రశాంత్, ఎవరు, శివాజీ, అమర్దీప్. ఇంకా మిగతా వాళ్ళతో ఖచ్చితంగా పోతారు. ఇంకా ఓటింగ్ ప్రకారం అయితే వాళ్ళిద్దరు పోతారు. ఓటింగ్ అక్కడ ఫేక్ అయితే వాళ్ళిద్దరు ఎవరో ఒకరు ఉంటారు. ఇంకా ఈ వీక్ మొత్తం పర్ఫార్మెన్స్ చూసుకుంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసింది ఎవరు? టాస్క్ పోయిన వీక్ జరుగుతున్నాయి కదా ఫన్ టాస్క్ అని చెప్పి. ఫన్ టాస్క్ దాంట్లో ఎవరు బాగా ఫుల్ టాస్క్ ఆడారు, ఇంకా కలర్స్ టాస్క్ ఆడారు. ఈ గేమ్స్ లో ఎవరు బాగా పర్ఫార్మెన్స్ చేశారు? అంటే శివాజీ గారు ఏజ్ మించి ఆడుతున్నారు. అసలు వాడు ఉంటేనే గొప్ప శివాజీ. అసలుకే ఆయన మెయిన్ గేమ్ కాబట్టి, చాణక్యుడు కాబట్టి ఆడతాడు. ఫిజికల్ గేమ్ కూడా ఈ 2 రోజులు చాలా బాగా ఆడారు కదా. స్విమ్మింగ్ పూల్ లో ఉండడం, పరిగెత్తుకుంటే, అంటే యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళకి సమానంగా పరిగెత్తారు కదా. ఇంకా అదే వాళ్ళు డౌన్ అయిపోయారు. ఇంకా ఏముందని ఇంకా ఆయన చూస్తే అంటే అర్జున్కి అవసరం లేదు. ఇంకా ప్రశాంత్కి అవసరం లేదు. కాకపోతే వాళ్ళు ఇంకేదో ఫార్మాలిటీకి పోయారు కానీ దాంట్లో అంత లేదు అసలుకి.